నమస్తే. నా పేరు శ్రీనివాస్. ఈరోజు టాపిక్ ఏందంటే రామోయిజం. రామోయిజం అని చెప్పేసి ఆర్‌జీవీ యూట్యూబ్‌లో ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రామోయిజంలో భాగంగా అన్ని అంశాలపై మాట్లాడుతూ, పురాణాలపైన కూడా మాట్లాడుతూ ఆర్‌జీవీ అనే డైరెక్టర్ శ్రీరామచంద్రుడి పైన మరియు ఇతర దేవీ దేవతల పైన అనేక అంశాలను మాట్లాడుతూ తీవ్రంగా దూషించడం జరిగింది. ఒకానొక సందర్భంలో శ్రీరామచంద్రుడిని ఉద్దేశిస్తూ శూర్పణఖ ముక్కు చెవులు కోపించినటువంటి శ్రీరాముడు మంచి బాలుడు ఎట్లా అవుతాడు? ఆ విధంగా మాట్లాడడమే కాకుండా ఆర్‌జీవీ శ్రీరామచంద్రుడు తాలిబాన్ అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా తెలివిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక స్త్రీ తన కంటి ముందు ముక్కు కోస్తా ఉంటే చూస్తే అది మంచి బాలుడు ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, నేను కలవనన్నాను, మళ్ళీ వచ్చింది కలంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మీకు చట్టపరంగా శిక్షలు ఉన్నాయి. అది కాదు, ఎథికల్ అంటున్నా. మీ చట్టం పక్కన పెట్టండి. ఎథికల్గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయిలో వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా. మీరు చెప్పండి. నేను కోయను. ఎవ్వరూ కోయరు. మీరు రాముడు తప్ప నాకు తెలిసి రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవ్వరూ కోయరు. తాలిబాన్కి వస్తారు. కాబట్టి రాముడు మరి తాలిబాన్ల అదిగా హిందువులపైన, హిందూ దేవి దేవతలపైన, పురాణాలపైన తనకున్నటువంటి అరకొర జ్ఞానంతో ఆర్‌జీవీ ఈ విధంగా మాట్లాడుతుంటే కింద కామెంట్ బాక్స్ లో హిందువులే ఆర్‌జీవీ నువ్వు తోపు, ఆర్‌జీవీ నీవు హీరోవి, ఆర్‌జీవీ నీకు ఉన్నటువంటి సాహంత్రం భారతదేశంలో ఎవరికి లేదు, ఆర్‌జీవీ నువ్వు అడిగే ప్రశ్నలకు ఎవరికి సమాధానం చెప్పే ధైర్యం లేదు, ఆర్‌జీవీ నువ్వు అమాయక ప్రజల యొక్క కళ్ళు తెరిపిస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా కామెంట్లు చేయడం, దానికి వందల్లో వేలలో లైక్స్ కొట్టడం ఆ కామెంట్స్ కు కూడా. ఇదంతా కూడా హిందూ సమాజమే. ఒకవైపు ఆర్‌జీవీ తాలిబాన్ అంటుంటే మన దేవి దేవతలను, మరోవైపు వీళ్ళే వచ్చి ఆర్‌జీవీ నువ్వు తోపు అంటున్నారంటే హిందూ సమాజము ఏ విధమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నదని మనం అనుకోవాలి. నువ్వు ఎట్లా అంటావు అని చెప్పేసి ప్రశ్నించాల్సిన ఒక హిందువు వచ్చి నువ్వు హీరోవి అని చెప్పేసి అంటున్నాడంటే ఒక హిందువు ఏ స్థితిలో ఉన్నాడో ఆలోచన చేయండి. ఆర్‌జీవీ ఏమైనా రామాయణం చదివాడా? ఆర్‌జీవీ ఏమన్నా మహాభారతం చదివాడా? ఎవరో ఒక కమ్యూనిస్టు ముసలామే రంగనాయకమ్మ రామాయణం విషవృక్షం అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం చదివి అందులో ఉన్న అంశాలను తీసుకుని వచ్చి, విపరీతమైన హిందూ దేశంతో ఆమె పుస్తకం రాస్తే ఆ పుస్తకంలోని అంశాలను తీసుకుని వచ్చి నువ్వు బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో అన్ని సోషల్ మీడియా వేదికల్లో నువ్వు ప్రశ్నిస్తావు. నాకు ఎవరు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని, ఎవరైనా సమాధానం చెప్పే వాళ్ళు ఉంటే రావచ్చు అని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు కదా. శ్రీరామచంద్రుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, అని ముక్కు చెవులు కోయాలని ఆజ్ఞాపించడం ఎంత ఎతికలో రామాయణం చదివితే నీకు అర్థమవుతుంది. ఆ రామాయణం నువ్వు చదవవు కాబట్టి ఆ రామాయణంలో ఏముందో నీకు చదివి నేను చూపిస్తా, చూసి నేర్చుకో. ఇంకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడిపై కామెంట్ చేయకు. వాల్మీకి రామాయణం అరణ్యకాండ సర్గ 18లో శ్లోకం 2లో మనకు కృతోదారోస్మి భవతి భార్యేయం దైతమమ తద్విధానాంతు నారినాం సుదుక ససపత్నత. ఓ శూర్పణఖ, నేను వివాహితడను, ఈమె నా ప్రాణేశ్వరి, నీ వంటి స్త్రీలకు సవితి పోరు వలన దుఃఖమే మిగులును కదా. ఆమె కామించి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడి పైన కామంతో వచ్చినటువంటి శూర్పణఖను ఉద్దేశించి మర్యాదపూర్వకంగా చెప్తున్నాడు, నాకు భార్య ఉన్నది, ఈమె నా ప్రాణేశ్వరి, కూడా నీకు సవితి పోరు ఉంటుంది కాబట్టి ఏం చెప్తాడు, ఒక సలహా ఇస్తాడు. నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు, అతని దగ్గర ఏమని చూడండి. అనుజస్వేష మే భ్రాత శీలవాన్ ప్రియదర్శన శ్రీమాన కృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. చూడ ముచ్చటగానున్న ఇతడు నా తమ్ముడు, భార్యకు దూరముగా ఉన్నవాడు, చక్కని శైశల్యము గలవాడు, పేరు లక్ష్మణుడు, మిగులు ప్రతాపశాలి, ఇతడు చాలా కాలం నుండి భార్య సుఖము ఎరగనివాడు, భార్య యొక్క అవసరము కన్నవాడు, యువకుడు, అందగాడు, రూపవైభవమును బట్టి నీచే భర్తగా కోరదగినవాడు. ఈ విధంగా ఒక బంపర్ ఆఫర్ కూడా శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాల పైబడినటువంటి కడు ముసలిది అయినటువంటి శూర్పణఖకు పర్యాసపూర్వకంగా చెప్తాడనమాట. చెప్తే ఆ శూర్పణఖ వెంటనే లక్ష్మణ స్వామి దగ్గరికి వెళ్ళి, నేను పెద్ద అందగత్తెను, నువ్వు కూడా అందగాడవు, మనం ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నామని చెప్తుంది. చూడండి, ఇంత క్షణం శ్రీరామచంద్రుడు నీకు సౌతి పోరవుతుంది, లక్ష్మణుడు అక్కడ ఉన్నాడు చూడ అనగానే అక్కడికి వెళ్ళిపోయింది. ఈమెది కామమా ప్రేమనా అర్థం చేసుకోండి. ఇటువంటి ఆమె లక్ష్మణ స్వామి ఏమంటున్నాడు చూద్దాం. కథాం దాసస్య మే దాసి భార్య భవితు మిచ్చసి సో అహమార్యేన పరవాన్ భ్రాత్ర కమలవర్ణిని. ఓ సుందరి, నేను పూజ్యుడైన మా అన్నగారి ఆధీనంలో ఉన్నవాడను, దాసుడైన నేను
నాకు భార్యవై నీవు కూడా దాసిగా ఉండదలిచితివా? నేనే దాసుడిని అంటే నువ్వు ఒక దాసి భార్యగా ఎందుకు అవుతావు? శ్రీరామచంద్రుడే నీకు భర్తగా తగినవాడు అని చెప్పేసి లక్ష్మణ స్వామి చెప్తాడు. వెంటనే ఈ శూర్పణఖ ఏం చేస్తుంది, అయితే శ్రీరామచంద్రుడే నాకు తగినవాడు అని చెప్పేసి వెంటనే నాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ సీతామాతను నేను భక్షిస్తాను, నమిలి వేస్తాను అని చెప్పేసి సీతామాత పైన దూకడానికి వెళ్తుంది. చూడండి శ్లోకం ఏమన్నా, ఆద్యమాం భక్షయిష్యామి పశ్యతస్తవ మానుషిము త్వయా సహా చరిష్యామి నిస్సపత్న యథాసుఖం. నువ్వు చూస్తుండగానే మనుష్యకాంతి అయిన ఈమెను ఇప్పుడే నమిలి వేసేదను, పిమ్మట ఎట్టి సౌతి బాధయు లేకుండా నీతో కూడి హాయిగా విహరించదను. చూడండి, ఆమె శ్రీరామచంద్రుడిని పెళ్లి చేసుకోవడం కోసం సీతమ్మ వారిని నమిలి వేస్తా, తిరివేస్తా అని చెప్పేసి మాట్లాడటంతోనే ఊరుకున్నదా అంటే, ఇప్పుడు ఇంకో శ్లోకం చూడండి. ఆ ఇంకో శ్లోకంలో సీతమ్మ వారి పైన దాడి చేయడానికి ఏ విధంగా వెళ్తుంది, తాం మృత్యుపాశ ప్రతిమాం అపం తంతిం మహాబల నిగృహ రామ కుపిత తతో లక్ష్మణ మబ్రవీత్. మృత్యుపాశము వలె మీద పడుటకు వచ్చుతున్న ఆ శూర్పణఖను చూచి మిగులు బలశాలి అయిన శ్రీరామచంద్రుడు కుపితుడై హుంకారముతో ఆమెను నిలువరించి వెంటనే లక్ష్మణుడితో ఇట్లా అంటాడు, లక్ష్మణ, ఈ రాక్షస స్త్రీతోని పరియాసము వద్దు, వెంటనే ఖడ్గము తీసుకొని ఆమెను విరూపిని గాంచుము అని చెప్పేసి శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామితో చెప్పగానే లక్ష్మణ స్వామి వెంటనే ఆమెను ముక్కు చెవులు కోసి పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎత్తికల గురించి మాట్లాడుతున్నాం కదా. ఆర్జీవి తన యొక్క కామ కోరికలను తీర్చుకోవడం కోసం ఒక అమాయకురాలైనటువంటి సీతామాతను నమిలి వేస్తాను అని చెప్పేసి మీదకు దూకి ఆమెను హత్య చేసే ప్రయత్నం చేస్తే శ్రీరామచంద్రుడు అడ్డుకొని అప్పుడు ఆమెను చంపకుండా ముక్కు చెవులు కోసి పంపిస్తాడు. ఇప్పుడు ఎత్తికలు ఎవరి ఎత్తికలు, ఎవరు అనైతికలు, ఎవరిది న్యాయము, ఎవరిది అన్యాయం? ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో కూడా ఉన్న చట్టాలు ఒప్పుకోవు. తమపై దాడికి వస్తే, తమ మాన ప్రాణాలకు హాని కలిగితే వారిని నిలువరించడానికి, తమ వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఏమైనా చేయవచ్చని లాయర్లు చట్టాలు చెప్తున్నాయి. కావాలంటే ఒకడు సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా, పత్రికల ద్వారా, టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, సంపాదకీయాల ద్వారా, పేపర్ల ద్వారా, ప్రతి మాధ్యమం ద్వారా హిందువులపై విపరీతమైనటువంటి ద్వేషాన్ని వెలగక్కుతున్నారు. హిందుత్వంపై, సనాతన ధర్మంపై అనేక రకాలుగా కొన్ని సంవత్సరాలుగా దాడి చేస్తున్నారు. అసలు రామాయణంలో ఏమున్నది, శ్రీరామచంద్రుడు ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం ఈ ఆర్జీవి ఆలోచించాడా? కనీసం వాల్మీకి రామాయణం చదివాడా? హిందువులు ఎప్పటికీ చైతన్యం కాకుంటే, హిందువులు ఎప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టకుంటే, హిందువులు తమ యొక్క గ్రంథాలను చదవకుంటే, హిందువులు తమ దేవీ దేవతల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుంటే ఇటువంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి హిందువులు చైతన్యం కావాలి. అందుకోసమే ఈ ప్రయత్నం. ఈ యొక్క రామకార్యం కోసం నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారంగా ఈ ఛానల్ అందరినీ, ఈ యొక్క వీడియో అందరికీ చేరేటట్టు లైక్ చేసి షేర్ చేయండి.